శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈరోజు మనం ఆగస్టు మాసంలో మకర రాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఆగస్టు మాసంలో బాగుందండి. చాలా దివ్యంగా ఉంది. గతంలో కంటే బాగుంది. గ్రహ సంచారం బాగుంది. ఇంక మీదే ఆలస్యం. గతంలో ఎన్నో బాధలు పడ్డారు, మానసికంగా శారీరకంగా. ఇప్పుడు ఆ బాధలు ఆ కష్టాలు మబ్బు విన్నది విడిపోయి చెప్పుకోవచ్చండి. కానీ ప్రయత్నం చేసుకోండి, టైం వచ్చింది మీకు. మకర రాశి వరకు టైం వచ్చింది, ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సఖ్యత బాగుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయాలు కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు కాస్త మానసిక రుగ్మతలు ఏర్పడతాయండి మీకు, కానీ కంగారు పడకండి. మానసిక రుగ్మతలు ఏర్పడతాయి, కంగారు పడొద్దు. అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న చికాకులు వస్తాయి. అలాగే అనుకోలేని సంఘటనలు వస్తాయి. ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. మీరు మీ పని మీరు చేసుకు వెళ్ళిపోండి. ఇక ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆర్థికంగా పర్వాలేదు, పుంజుకుంటారు. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే అధిక ఖర్చులు ఉంటాయి. ఇంటి రిపేర్లు ఉంటాయి, వాహన రిపేర్లు ఉంటాయి. వాహన సౌఖ్యం కనిపిస్తుంది మీకు, వాహనం కొంటారు. అలాగే ప్రభుత్వం సంబంధించిన కార్యాలు పూర్తవుతాయి. పెద్దవాళ్ళని కలుసుకుంటారు. మీకు కావాల్సిన పనులు పూర్తి చేయించుకుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయండి. మీకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మంచి స్కిల్ ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. ఇక దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇతర దేశ యోగం ఉంది. ఇతర దేశ యోగం అంటే విదేశాలకి చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వెళ్ళే ప్రయత్నాలు చేసుకుంటే ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతారు మీరు. అలాగే ఇతర దేశంలో విదేశాల్లో కొంతమంది ఈ మకర రాశి వారికి ఉద్యోగాలు లేవు. గత 3-4 నెలలుగా పోయినాయి. కానీ ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకుంటే ఇతర దేశంలో ఉన్నవారు ప్రయత్నం ఫలిస్తుంది, జాబ్ వస్తుంది. ఇకపోతే కొన్ని బాధ్యతలు చేపడతారు, పదవులు స్వీకరిస్తారు. బాగుంది. అయితే ఏది ఏమైనా సరే ఈ మాసం మీకు బాగుంది. అయితే కొంతమంది దీంట్లో బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి మీరు. ఇకపోతే ఈ రాశిలో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. ఆ బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేసుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే సమయం వచ్చింది కదండి. సమయం వచ్చినట్టు మీరు ఉపయోగించుకోండి. తప్పకుండా ఈ మకర రాశి వారికి ఈ మాసంలో మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంది. గుర్తిస్తారు, మిమ్మల్ని గుర్తిస్తారు. అలాగే మీరు పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు పూర్తి చేసుకుంటారు. మీకు ప్రభుత్వ సంబంధించిన కార్యాలన్నీ పూర్తవుతాయి. అవకాశం వచ్చిందండి మీకు. అవకాశం ఉపయోగించుకోండి, అడుగు వేయండి. ధైర్యంగా మనోనిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. స్టెప్ వేయండి, మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు. మీరు గురువుని బ్రాహ్మణుని పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళు ఎట్టి పరిస్థితులను దూషించొద్దు. మీకు బాగుంటుంది. ఇకపోతే కోర్టు వ్యవహారం ఉన్నారు, సక్సెస్ అవుతుంది మీకు. కోర్టు తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుంది మీకు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాలు పాల్గొంటారు. అన్ని విషయాలు బాగున్నాయండి మీకు మకర రాశి వారికి. అందులో ఏమాత్రం సందేహం లేదు, రాదు. ధైర్యం ఉండండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుందండి మీకు. చక్కగా మంచి బిజినెస్ అవుతుంది మీకు. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. ఇక ఈ సినిమా రంగం అంటే కళారంగంలో ఉన్నవారు, సినిమా టీవీ రంగంలో ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది.
మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి. మంచి పనులు చేపడతారు, మంచి కార్యాలు చేస్తారు. మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ధనం మాత్రం వ్యయం అవుతుంది ఎక్కువ. ధనం మంచి నెలలో ఖర్చు అవుతుంది మీకు రాజకీయ నాయకులకి. కానీ మీకు కొంచెం నరఘోష ఉంటుంది, శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకు బాగుందండి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది. అలాగే జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, చాలా చక్కగా ఉందండి. ప్రమోషన్ కొన్ని బదిలీలు వస్తాయి మీకు. స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే శాలరీస్ పెరుగుతాయి. ఇక ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నం చేయండి. అంటే ఉద్యోగరీత్యా, చదువురీత్యా ఇతర దేశం వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేయండి. మీకు బాగుంటుంది, ఇతర దేశంలో ఉన్నవారికి కూడా బాగుంటుంది. అలాగే ఇతర దేశంలో ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. ఇక చదువుకునే విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. ఏ విధమైన వ్యాపకాలు పెట్టుకోవద్దని మీరు. ఇక వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. మీకు కూడా వివాహ ప్రయత్నాలు సాగుతాయి. అయితే ఈ మకర రాశి వారికి ఏలినాడ్స్ అనే ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడాలండి. మీరు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా నిలబడి ఆ కష్టాన్ని అధిగమించి మీరు అడుగు వేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఈ మకర రాశి వారు. ఇక మీరు నేను చెప్పిన ఫలితాలు కేవలం రాశి ఫలాలు, గోచార ఫలితాలు మీకు 30% మాత్రం పనిచేస్తుంది. మిగతా 70% మీ యొక్క జన్మజాతకం, మీ జన్మ లగ్నం, మీకు జరిగే దశ అంతర్దశ బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. కొంతమంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినండి బాగున్నాయి, మరి కొంతమంది జరగలేదని ఫోన్ చేస్తారు. చేయండి మరి మీ జన్మజాతకాన్ని పెట్టుకొని ఉంటుంది కదండి. అది చేసుకుని ఒకవేళ మీకు ఏమైనా సమస్య ఉంటే ఈ కింద నెంబర్ ఉందా, నెంబర్ ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఆగస్టు మాసంలో మకర రాశి వారు నేను కొన్ని చెప్తాను, అవి చేసుకోండి, పరిహారం బాగుంటుంది మీకు. ఈ ఆగస్టు మాసం అంతా మీకు శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. ఏ రోజున పర్వాలేదు, మీకు వీలైనప్పుడు శివాలయాల అభిషేకాలు చేయించుకోవటం, అలాగే అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవటం, అలాగే ఒక శనివారం మాత్రం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవటం, అలాగే విష్ణాలయంలో కానీ వెంకటేశ్వర ఆలయంలో కానీ శనివారం అర్చన చేయించుకోవటం. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, ఆంజనేయస్వామి దండకం, కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. అలాగే దేవాలయంలో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. మీ ఇంట్లోనా పర్లేదు, దేవాలయమైనా పర్లేదు ఈ మాసం. అలాగే ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి, నదీ స్నానం చేయండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. లేకపోతే మూగజీవులకి ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకి తీపన్నం పెట్టండి, అలాగే పిచ్చుకలకి ధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు వేయండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి. అంతే. మీరు బయటికి వెళ్ళేటప్పుడు భగవన్నామస్మరణం చేసి బయటికి వెళ్ళండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం అని అంటూ మీరు బయటికి వెళ్ళండి. అన్నీ చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. సర్వేజన శుభమస్తు. స్వస్తి.